ఆంధ్రప్రదేశ్ లో ఏకపక్షంగా వ్యవహరిస్తున్నటువంటి అధికారుల తీరుతో అక్కడ ఎన్నికలపైన తీవ్ర ప్రభావం చూపేటువంటి పరిస్థితి ఉందని ప్రతిపక్షాలు కావచ్చు ప్రజాస్వామ్యవాదులు తీవ్ర స్థాయిలో వారి యొక్క ఏదైతే ఫిర్యాదులు కూడా చేస్తున్న నేపథ్యం ఇంకొక వైపు మనం చూసాం గత నెలలో పెన్షన్ల సంబంధించినటువంటి విషయంలో నెల చివరిలో గందరగోళం సృష్టించి మొదటి తారీఖు ఇచ్చేటువంటి పెన్షన్ల అంశం పైన చాలా రకాలైనటువంటి ప్రచారాలు చేయడం లేదా వృద్ధులను వికలాంగులను ఓ రకంగా భయభ్రాంతులకు గురి చేయడం ఇలాంటి కార్యక్రమాలతో చాలా మంది తీవ్రమైనటువంటి ఎండలో సచివాలయాలకు రావాల్సినటువంటి పరిస్థితి రావడం ఇలాంటి కారణాల చేత చాలా ఇబ్బందులు ఎదురైనాయి. సో ఈసారి అంటే గతంలో అంటే అప్పుడు ఇంకా పూర్తి స్థాయిలో సన్నిద్ధం కాలేదని లేదా నిధులకు సంబంధించి లేదా రకరకాల కారణాలు చెప్తూ వచ్చారు. ఈసారి దీని విషయంలో ఏం చేయబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికే ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. సో సమయం కూడా ఉన్న నేపథ్యంలో దీనిపైన ఏమైనా ఫోకస్ పెట్టారా? మళ్ళీ గత మాసం లాగానే గందరగోళం సృష్టించేటువంటి పరిస్థితి ఏమైనా ఉందా రామారావు? శ్రీహరి, ఆంధ్రప్రదేశ్లో వృద్ధులు వికలాంగులు వితంతువులకి ప్రతి నెల 1వ తేదీన 65 లక్షల మందికి 1950 కోట్ల రూపాయలు పెన్షన్లు పంపిణీ చేస్తారు. మొన్నటి వరకు కూడా వాలంటీర్లతో ఈ పెన్షన్ల పంపిణీ జరిగినా కూడా కేంద్ర ఎన్నికల కమిషను సంక్షేమ పథకాలకు సంబంధించిన నగదు లబ్ధిని వాలంటీర్ల ద్వారా ఇవ్వడానికి వీల్లేదు అని చెప్పి స్పష్టం చేయడంతో ఈ పెన్షన్లన్నింటినీ కూడా నేరుగా ఇంటికి వెళ్లి సచివాలయ సిబ్బంది ద్వారా ఇవ్వాలి అని చెప్పి తెలుగుదేశం ప్రతినిధి బృందం నేరుగా వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డిని కలిసి విన్నవించింది. తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. కానీ ఈ లోపు అధికార పార్టీ ఇన్ఫ్లుయెన్స్ ఏంటో తెలియదు కానీ ఆయన వెంటనే నేరుగా సచివాలయాలకు వచ్చి వృద్ధులు వికలాంగులు వితంతువులు పెన్షన్లు తీసుకోవాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. దీంతో 36 మంది మరణించారు ఎండలో వచ్చి రావటం వలన అని చెప్పి కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు రావటమే కాకుండా బ్లూ మీడియాతో పాటు రోతపత్రిక కూడా దీన్ని ప్రచురించింది, ప్రసారాలు కూడా చేశాయి. అయితే ఎవరైతే ఈ 36 మంది చనిపోవటానికి కారణమయ్యారో వాళ్ళని వెంటనే సస్పెండ్ చేయాలని వాళ్ళపై చర్యలు తీసుకోవాలని తెలుగుదేశం పార్టీ ఇచ్చేసింది. కేవలం అధికార పార్టీకి రాజకీయ లబ్ధి కలిగించేందుకే అంటగాగుతున్న అధికారులు కొంతమంది ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అని చెప్పి కూడా వృద్ధుల ఉసురు పోసుకుంటున్నారు అని కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అయితే కేవలం ఇంకా 5 రోజుల సమయం మాత్రమే ఉంది ఈ నెల ముగియటానికి. మే 1వ తేదీన ఎట్టి పరిస్థితుల్లో కూడా మళ్ళా 1950 కోట్ల రూపాయల పెన్షన్లు పంపిణీ చేయాల్సి ఉంది. రాష్ట్రంలో సచివాలయ సిబ్బంది 1,36,000 మంది ఉన్నారు. మెప్మా సిబ్బందితో పాటు పంచాయతీ సిబ్బంది ఉన్నారు. వీళ్ళందరితో పెన్షన్లు పంపిణీ చేయిస్తే కేవలం 1.5 రోజుల వ్యవధిలో పంపిణీ ఇంటికి వెళ్లి చేయవచ్చు అని చెప్పి నిన్న కూడా ఎన్డీఏ నేతలు వెళ్లి రాష్ట్ర సీఈఓని కలిసి రాకేష్ కుమార్ మీనాని కలిసి కూడా విజ్ఞప్తి చేశారు. వెంటనే దీన్ని మార్చాలి అని చెప్పి చంద్రబాబు నాయుడుతో పాటు పవన్ కళ్యాణ్ కూడా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం లోపు ఎన్నికల కమిషన్ నిర్ణయం తీసుకుంటుందా లేదా ఢిల్లీ కృష్ణ చెప్పినట్టు చీఫ్ సెక్రటరీని డీజీని మారుస్తారా అనేది కూడా తేలాల్సింది. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సింది మాత్రం స్టెప్ సీఈఓతో పాటు రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ జవహర్ రెడ్డి వీళ్ళిద్దరు మాత్రమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. శ్రీహరి, ఈ రోజు సాయంత్రం లోపు నిర్ణయం జరగాల్సిన అవసరం కూడా ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో టెంపరేచర్ 46 డిగ్రీస్కి వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే వృద్ధులు వికలాంగులు వితంతువులు మళ్ళా 1వ తేదీన సచివాలయానికి వస్తే వాళ్ళలో కొంతమంది మరణిస్తే ఆ పాపం ఎవరు మూట కట్టుకుంటారని చెప్పి కూడా ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. శ్రీహరి, రైట్, థ్యాంక్ యూ రామారావు, థ్యాంక్ యూ కృష్ణ. సో మొత్తానికి అధికారులు అయితే మాత్రం జాగ్రత్తగా అంటే ఎన్నికల సంఘం ప్రతి అంశాన్ని కూడా పరిశీలిస్తోంది. మరొక వైపున ప్రతిపక్షాలు కూడా కంప్లైంట్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అబ్జర్వర్స్ కూడా పరిశీలిస్తున్నారు. అధికారులు మాత్రం ఖచ్చితంగా నిబంధనలకు లోబడి వ్యవహరించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకపోతే మాత్రం ఇప్పటికే కొంతమంది మీద చర్యలు తీసుకున్నారు. మిగిలినటువంటి వారిపైన కూడా చర్యలు తీసుకునేందుకు ఆల్రెడీ ఈసీ కసరత్తు చేస్తోందని చెప్పి మనకు ఢిల్లీ నుంచి సమాచారం వస్తున్న నేపథ్యంలో వృద్ధులు కావచ్చు వికలాంగులు పెన్షన్ల సంబంధించినటువంటి విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. గతం లాంటి పరిస్థితులు మాత్రం తలెత్తకుండా ఆంధ్రప్రదేశ్ లో చూడాలని చెప్పి ఇటు ప్రజలు కూడా కోరుతున్నారు. సో మొత్తానికి అధికారులు అయితే మాత్రం జాగ్రత్తగా తమ యొక్క విధులను నిర్వహించకపోతే మాత్రం ఖచ్చితంగా చర్యలకు తీసుకునేటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయనే దాన్ని గుర్తుంచుకోవాల్సినటువంటి